హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. అదే కాకరకాయ పొడి. దీన్ని ఎయిర్ ఫ్రైయర్‌లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిచ్చేస్తాను. దానికోసం ఎయిర్ ఫ్రైయర్‌ని ముందుగా ప్రీహీట్ చేసుకోవాలి. 200 డిగ్రీస్‌లో పెట్టి 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. అది ప్రీహీట్ అయ్యే లోపల కాకరకాయలను మంచిగా వాష్ చేసుకొని సన్నగా చాప్ చేసుకోవాలి, లేదంటే డైసర్లో సన్నగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా. అది ప్రీహీట్ అయిన తర్వాత వాటిని మొత్తం వీడియోలో చూపించే విధంగా ఎయిర్ ఫ్రైయర్లో అమర్చుకోవాలి. నార్మల్గా కడాయిలో చేసుకోవాలనుకుంటే ఎయిర్ ఫ్రైయర్ లేని వాళ్ళు కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి సన్న మంట మీద కాకరకాయలు మొత్తం వేయించుకోవాలి. దానికి చాలా టైం పడుతుంది. ఆల్మోస్ట్ 40 మినిట్స్ పడుతుంది. చాలా టైం టేకింగ్ కాబట్టి ఇలా నేను ఎయిర్ ఫ్రైయర్లో తొందరగా టైం సేవ్ అయ్యేట్టుగా చూపిస్తున్నాను. చూడండి, మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాక ఫైనల్గా కాకరకాయలు ఇలా ఫ్రై అయిపోయాయి. చూడండి, మంచిగా క్రిస్పీగా అయిపోయాయి. చూడ్డానికి బ్లాక్గా అనిపిస్తున్నాయి కానీ మంచిగా ఫ్రై అయ్యాయి. అవి చల్లారే లోపల ఒక కడాయి తీసుకొని దాంట్లో శనగపప్పు వేసుకోవాలి, అందులోనే మినప్పప్పు వేసుకోవాలి. సన్న మంట మీద ఇవన్నీ వేయించుకోవాలి. అది కొంచెం వేయించిన తర్వాత అందులో జీలకర్ర వేసుకోవాలి, కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అవి సన్నగా మంచిగా ఫ్రై అవ్వాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చింతపండు వేసాను, కొంచెం లైట్గా వేసుకోవాలి, బాగుంటుంది. ఇప్పుడు అది మొత్తం ఫ్రై అయిన తర్వాత ఆ ప్యాన్ వేడిగా ఉన్నప్పుడే ఈ ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు మొత్తం అలా వేసుకోవాలి. దానివల్ల ముందుగా ఏదైనా చెమ్మ ఉండుంటే అదంతా మంచిగా ఫ్రై అయిపోతుంది ఆ వేడికి. అందులోని కారం, ఉప్పు, పసుపు, కొంచెం షుగర్ యాడ్ చేశాను. అవన్నీ కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని వాటిని మొత్తం మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పటి వరకు మనం ఎక్కడా కూడా ఆయిల్ వాడలేదు. మీరు చూసినట్టయితే చూడండి, వాటిని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. సన్నగా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ అదే ప్యాన్ని తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా వేడి చేసుకోవాలి. ఆ వేడైన ఆయిల్లో ఈ ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ మొత్తం అందులో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉండలేం లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇప్పటి వరకు ఆయిల్ వాడలేదు. ఇప్పుడు ఈ ప్యాన్లో వేసిన ఆయిల్ మాత్రమే మనం వాడాము. సో చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి. ఒకసారి మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నేను చేసే విధానం నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అయితే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇక్కడ మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఆ ప్యాన్ మొత్తం చల్లగా అయిపోవాలి. అయిపోయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ 10 డేస్ సరిగ్గా ఉంటుంది షెల్ఫ్ లైఫ్ దానిది. ఫ్రీజర్లో పెట్టుకుంటే 1 మంత్ అయినా పాడవ్వకుండా ఉంటుంది. సో బాయ్ ఫర్ నౌ.